ముందుగా ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి క్రీస్తు వారి పక్షాన వందనాలు తెలియజేసుకుంటానండి. అదేవిధంగా కూడి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు నామమున వందనాలు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏంటంటే ఏ కాలంలో ఎలా ఉండాలి. ఏంటండి? ఏ కాలంలో ఎలా ఉండాలి. ప్రభునందు ప్రియులారా, మనం భూమి మీద నివసిస్తున్నాం. ఈ భూమికి కొన్ని కాలాలు ఉన్నాయి. ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఇది శీతాకాలం. దాని తర్వాత వచ్చేది వేసవి కాలం. దాని తర్వాత వచ్చేది మళ్ళీ వర్షాకాలం. వర్షాకాలం అయిన తర్వాత మళ్ళా వచ్చేది శీతాకాలం. ఇలాగా భూమి మీద నివసిస్తున్నటువంటి మనకు దేవుడు కొన్ని కాలాలని నిర్ణయించాడు. ఆ నిర్ణయించబడినటువంటి కాలాల్లో మనం ఏమి చేస్తామంటే ఆ కాలానికి తగ్గట్టు మన ఆహారపు అలవాట్లను మార్చుకుంటాం. శీతాకాలంలో ఎక్కువగా చల్లవి తినడానికి ఇష్టపడతామండి. వేడివేడిగా తినడానికి ఇష్టపడతాం. కేవలం ఆహారపు అలవాట్లు మాత్రమే కాదు, మన వేషధారణను కూడా మారుస్తాము. శీతాకాలంలో పల్చటి వస్త్రాలు ధరించడానికి ఇష్టపడతామండి. దళసరి వస్త్రాలు, ఊలుతో చేయబడినటువంటి వస్త్రాలను ధరిస్తాం. అంటే ఒక కాలము వచ్చేటప్పటికి మనము మన ఆహారపు అలవాట్లలోనూ మన యొక్క వస్త్రధారణలోనూ కూడా మార్పు కోసం మనం త్వరపడుతున్నామా లేదండి? శీతాకాలం అవ్వగానే వచ్చేది వర్షాకాలం, వేసవి కాలం. ఆ వేసవి కాలంలో రాబోతుంది కదండి. ముందుగానే సిద్ధపడిపోతున్నామా లేదా? ఎటువంటి వస్త్రాలు ధరిస్తాం? నూలు వస్త్రాలు, పల్లచటి వస్త్రాలు. శీతాకాలంలో స్వెటర్లు వేసుకుని తిరుగుతారండి ఎవరన్నా? సారీ, ఎండాకాలంలో, వేసవి కాలంలో ఎవరన్నా స్వెటర్లు వేసుకుని తిరుగుతారండి? ఎందుకు? ఒకవేళ తిరిగితే ఎలా చూస్తామో. వేసవి కాలంలో మనం ఎటువంటివి తినాలని ఆశిస్తాము? మన శరీరానికి చలువ చేసేవి ఎక్కువగా తినాలని ఇష్టపడతాం. మన శరీరానికి వేడి చేసేవి దగ్గరికి రానివ్వం. అంటే చూడండి, కాలం రాగానే మన వస్త్రధారణ, మన యొక్క ఆహారపు అలవాట్లు, మనిషికి భూమి మీద రెండింటికన్నా ముఖ్యమైనది ఏమైనా ఉందండి? ఆలోచిస్తే, భౌతికంగా ఆలోచిస్తే ఈ రెండుకన్నా ముఖ్యమైనది ఏమీ లేదు. మరి వర్షాకాలం వచ్చేటప్పటికి ఎలా సిద్ధపడుతున్నాం? ఇదిగో నెత్తి మీద కిరీటంలాగా ఏముండాలి? గొడుగు ఉండాలి. వర్షానికి తడవకుండా ఏముండాలి? రైన్ కోట్లు ఉండాలి. ఆహారపు అలవాట్లు ఎలా మారిపోతాయి? పొగలు వచ్చేవి. అంటే దేవుడు భూమి మీద మనకు నిర్దేశించినటువంటి ఈ కాలాల్లో మన యొక్క స్థితిగతులు మనం ఎలా మార్చుకుంటున్నామంటే చాలా చక్కగా మార్చుకుంటున్నాం. ఇది ఎవరికైనా నేర్పుతారండి? ఒకరిని చూసి ఒకరు నేర్చుకున్నారు, అంతే కదండి. ఈ ఆహారం తినాలి, ఈ వస్త్రాన్ని ధరించాలి అని. కాబట్టి భూమి మీద నివసిస్తున్నటువంటి ప్రతి మనిషి ఈ 3 కాలాలని తట్టుకొని బ్రతకగలుగుతున్నాడు. ఇప్పుడు చెప్పినవి ఏది చెయ్యకపోతే ఈ 3 కాలాల్లో మనిషి యొక్క మనుగడ ఏమవుతుందంటే చాలా ఇబ్బందికరంగా మారిపోద్ది. కొన్ని సమయాల్లో ప్రాణాలే పోవచ్చు. కాబట్టి మనిషి ఏం చేస్తాడంటే ఈ 3 కాలాల్లో తన్ను తాను సిద్ధం చేసుకుంటాడు. మరి
భౌతికపరమైనటువంటి ఈ జీవితంలో ఈ 3 కాలాల కోసం సిద్ధపడుతున్నాం. మరి ఆత్మీయపరమైనటువంటి జీవితంలో మరి కాలాలు ఏమి లేవండి. మరి వాటి కొరకు మనం ఆలోచించాలా లేదా? శరీరము కోసము ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచిస్తారు. మరి దేవుణ్ణి కలిగి ఉన్నటువంటి మనకు వారికి తేడా ఏమిటంటే, మనము శరీరముతో ప్లస్ మరి ఎక్కువగా ఆత్మ గురించి ఆలోచించాలి. ఆత్మీయ జీవితంలో కూడా కాలాలు ఉన్నాయి. ఆ కాలగతుల్లో మనల్ని మనం ఎలా సిద్ధపరచుకోవాలి, ఎలా ఉంటే ఆ కాలాన్ని ఎదుర్కోగలం అనేది ప్రతి క్రైస్తవుడికి కూడా తెలియాలండి. ప్రభునందు ప్రియులారా, భూమి మీద దేవుడు మనిషి మనుగడకు 3 కాలాలను నిర్దేశించాడు. అదేవిధంగా ఆత్మీయ జీవితంలో కూడా మనిషి మనుగడకు 3 కాలాలే నిర్దేశించాడండి. ఏమిటి అవని ఈరోజు మనం పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులారా, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. అందరూ తీయండి, కంగారు ఏమి లేదు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో, ఆ శోధన కాలము అనేది అండర్లైన్ చేసుకోండి ప్రభునందు ప్రియులారా. రాబోయే శోధన కాలంలో నేను నిన్ను కాపాడేదును. దేవుడు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడంటే ఫిలదెల్ఫియా సంఘముతో చెప్పమని దూతతో చెబుతున్నాడు. అంటే దేవుడు ఇదిగో రాబోయేటువంటి శోధన కాలంలో నేను నిన్ను అని ఫిలదెల్ఫియా సంఘంతో చెబుతున్నాడు. ఫిలదెల్ఫియా సంఘంతో చెబుతున్నాడు అంటే ఆ ఫిలదెల్ఫియా సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులతో చెబుతున్నాడు. అంటే ప్రతి మనిషి జీవిత కాలంలో ఏ కాలం ఉంటుందండి? శోధన కాలము ఉంటుంది. మన వాళ్ళు కూడా అంటారు కదండి, సాతాను నన్ను శోధించేస్తుందండి. ఏమంటారండి? సాతాను నన్ను శోధించేస్తుంది అంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ శోధన అనే దాని గురించి ఆలోచిస్తే మనకు వచ్చేటువంటి శోధనలో 90% మనకు మనం తెచ్చుకునేటువంటి శోధనలే ఎక్కువ ఉంటాయి. ఏంటండి? 90% మనకు మనం తెచ్చుకునేటువంటి శోధనలే ఎక్కువ ఉంటాయి. మీకు ఒక వచనం చూపిస్తాను చూడండి. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం చూడండి. ధనవంతులగుటకు అపేక్షించువారు. ఒకసారి ఆగండి. ఈ లోకంలో నివసిస్తున్నటువంటి 750 కోట్ల మంది జనాభాలో కొద్దిగా వయసు వచ్చి లోక జ్ఞానం తెలిసినటువంటి వారందరూ కూడా ఆశించేది ఏంటండి? ధనవంతులు అవ్వాలి. ఎవరికైనా ఇది చాలు అనే సంతృప్తి ఉంటుందండి. ఒకవేళ ఉన్నా చాలా తక్కువ. ఏమంటాడు దేవుడు? ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను చూడండి, చాలా చక్కగా చెప్పాడు. మళ్ళీ ఒక్కసారి చదువమ్మా. ధనవంతులగుటకు అపేక్షించువారంటే ఆశ వేరు,
అపేక్ష వేరు. ఆశ తీవ్ర స్థాయిని దాటేసింది అనుకో అపేక్షగా మారిపోతుంది. అంతే చూడండి బైబుల్ టెర్మినాలజీ పదప్రయోగం ఎంత చక్కగా దేవుడు చేయించాడంటే ఆశ అనలేదు. ధనవంతులు అగుటకు ఆశించేవారు అనలేదు. ఆ ఆశించడం అనే పదానికన్నా గొప్ప పదం అపేక్షించు వారు శోధనలో పడతారంట. ఉరిలో పడతారంట. అవివేక యుక్తముగా హానికరములైన ఆ దురాశలు ఎలా ఉంటాయంటే హానికరంగా ఉంటాయంట, అవివేకంగా ఉంటాయంట. అటువంటి దురాశల్లో పడుదురు అంటే ఇప్పుడు చూడండి, దేవుడు మనిషి కష్టపడి తాను బ్రతికి నా కొరకు పనిచేయాలని దేవుడు పెట్టినటువంటి నియమం కదండి. కానీ మనిషి ఏం చేస్తున్నాడంటే కష్టపడుతున్నాడు. కష్టపడడంతో పాటు ఏం చేస్తుందంటే ఇంకా సంపాదించాలని అత్యాశతో దేవుడికి ఇవ్వాల్సినటువంటి సమయం దేవుడికి ఇవ్వకుండా మరీ కష్టపడుతున్నాడు. అంటే అర్థం ఏంటి? ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అటువంటి వాడు శోధనలో పడతాడు. ఎటువంటి శోధన అంటే ఇదిగో దేవుణ్ణి విడిచిపెట్టేసినటువంటి శోధన. ఆ శోధన ఏమవుతుందంటే నష్టములోనూ. అద్దుకోండి, మరి బయట కష్టపడి పనిచేసేవాడు అంటే ఒక 8 గంటలు లేకపోతే ఒక 10 గంటలు మనిషి కష్టపడి పని చేయగలడు. దానికన్నా మితిమీరిపోయి కష్టపడి ఇదే నాకు జీవితం అని శ్రమ పడుతున్న వారి యొక్క స్థితి మరి చాలా బాగుందా లేదండి? తర్వాత ఏమవుతుందంటే ఇదిగో నాశనములో పడిపోతుందంట, ఊరిలో పడిపోతుందంట. ఎందుకు అలా జరుగుతుంది అంటే దేవుణ్ణి పూర్తిగా మర్చిపోయాడు. నేను రావాలనుకుంటున్నాను కదండి, పని ఉందండి. కరెక్ట్గా దేవుడి దగ్గరికి ఎప్పుడు వద్దాం అనుకుంటున్నావు అప్పుడే పని పడిపోతుందండి. అంటే నువ్వు ఎక్కడున్నావు? శోధనలో ఉన్నావు. ఎక్కడున్నావండి? ఆ శోధకుడు శోధించినటువంటి శోధన కాదు, నువ్వు స్వయంగా తెచ్చుకున్నటువంటి శోధన. అర్థమైందండి? కోరి తెచ్చుకున్నటువంటి శోధన. ఇటువంటి శోధన కాలము ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఇది ఎటువంటి శోధన అంటే మనిషి తాను తెచ్చుకునేటువంటి 90% శోధన. ఒక ధనాపేక్షే కదండి, కీర్తి ప్రతిష్టలు. కొంతమందికి ఏంటి కీర్తి ప్రతిష్టలు, వాటి కోసం పాకులాడతారు. నా పేరు మారుమోగిపోవాలి, నాకు అంత పేరు రావాలి, నా పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలి అంటే పేరు కోసం ప్రాకులాడతారు. అది కూడా ఏంటి మనిషికి శోధనే. ఏంటండి? శోధనే. ఆ శోధన ఎవరు పెట్టారు? శోధకుడా లేకపోతే దేవుడా? మరి ఎవరు పెట్టారు? మనంతట మనమే కొని తెచ్చుకున్నాం. కొంతమందికి తన్నవి కాని గొడవలు పట్టించుకోవడం అంటే మహాసరదా. తనవి కాని గొడవలు పట్టించుకోవడం అంటే మహాసరదా. వాడికి సంబంధం లేదు, కానీ వాడు పెదరాయుడిలాగా ఏం చేస్తాడంటే తీర్పులు తీరుస్తాడు. తనది కాని జగడమును పట్టించుకునేవాడు దాటిపోవచ్చున్నటువంటి కుక్క చెవులను పట్టుకునే వాడితో సమానం అంట. కుక్క దాని అంతటా అది వెళ్ళిపోతుంది, మనల్ని ఏమీ చేయలేదు, కానీ మనకి ఏదో గొడవ ఉండాలని దాని చెవులు పట్టుకున్నాం. ఏం చేస్తుంది? అప్పుడు అలా కరిచినప్పుడు సాతాను నన్ను శోధించేసిందండి అనగలమా?
అదే దాని అంతటి దాన్ని వెళ్ళిపోతుంటే నువ్వేం చేస్తావు? దాన్నే పట్టుకున్నావు. అంటే ప్రభునందు ప్రియులరా 90% శోధనలు మనం ఆలోచించగలిగితే ఖచ్చితంగా మన అంతటా మనం తెచ్చుకున్నదే. ఒక 10% శోధనలు మాత్రము ఇదిగో దేవుడి ద్వారా వచ్చేవి కొన్ని ఉంటాయి. అది మనల్ని సరిచేయడానికి, అపవాది మనల్ని భక్తిలోంచి నిర్మూలించడానికి ఈ 90% ఉంటాయి. దేవుడి ద్వారా మనకి శోధన రావాలంటే మనకి చాలా గొప్ప అర్హత ఉండాలి. ఆయన ఎందుకు శోధిస్తాడు అంటే నీ భక్తి జీవితాన్ని సరైనటువంటి రూట్లో ఉందా లేదా. పొట్లకాయ పండించేటువంటి రైతు పొట్లకాయ ఒక సగం ఎదిగిన తర్వాత ఏం చేస్తాడంటే రాయి కడతాడు. దేవుడు కూడా ఏం చేస్తాడంటే నీ జీవితానికి ఏదో ఒక కష్టమో నష్టమో ఏర్పరిచి అది కూడా ఆయన త్రోవలో నువ్వు ఉండి అటు ఇటుగా తొలగిపోతుంటే మొత్తానికి లేవంటే దేవుడు అది కూడా చేయడు. ఊగిసలాడుతున్న వారి గురించి చెప్తున్నాను నేను. అందులోంచి ఎలా రావాలనో ఆయన ఉపాయం చేస్తాడు. ఆ పొట్లకాయ వంకర టెంకరగా దిగిపోకుండా ఏం చేస్తాడు? అప్పుడు ఏమవుతుంది? దేవుడిచ్చేటువంటి శోధన కూడా అలాగే ఉంటుందండి. బైబిల్ గ్రంథంలో మరి దేవుడు శోధించడు అని రాయబడి ఉంది కదండి. అంటే మనం అనుకునే శోధనలు సో ఆయన శోధించడు. అర్థమైందండి? అంటే మనం వచ్చేటువంటి ప్రతి శోధనకి ఆయనని ఆపాదించేస్తున్నాం. ఆ శోధనకి కారణం అతడు కాదు, దేవుడు కాదు. ఆ విధంగా శోధించడు అనేది దాని అర్థం. నీ భక్తి జీవితంలో నిన్ను నిలబెట్టడానికి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడంటే శోధిస్తాడు. మరి శోధనా కాలం అనేది మనకు ఉంది. మరి ఆ కాలంలో ఏమి చెయ్యాలి? అంతే కదండి. శీతాకాలంలో ఏం చేశారు? రగ్గులు కప్పుకున్నారు, స్వెటర్లో వేసుకున్నారు, ఆహారపు అలవాట్లని మార్చుకున్నారు. మరి శోధనా కాలం వచ్చింది. శోధనా కాలంలో ఏం చెయ్యాలి? ఏం చేయాలండి? మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలో చెప్తున్నాడు మార్కు సువార్త 14వ అధ్యాయం 38వ వచనం. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు. ఏ శోధన? దేవుడు పెట్టేటువంటిది కాదు. ఈ లోకం వలన, లోకాశల వలన వచ్చేటువంటి శోధన ఏదైతే ఉందో దానిలో మీరు ప్రవేశింపకుండునట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయుడి. అంటే శోధన కాలంలో మనం ఏం చెయ్యాలంటే దేవుడితో మన బాండింగ్ మరింత పెంచుకోవాలి. ఏం చేయాలండి? బాండింగ్. దేవా ఇదిగో నా మనస్సు ఆ శోధనకు గురవుతుంది, దేవా నా మనస్సు ఈ శోధనకు గురవుతుంది, దీన్ని జయించేటువంటి శక్తి నాకు దయచేయి అని ప్రార్థించాలి. కానీ మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? శోధనే మర్చిపోతాం. నా ప్రవర్తన మార్చు ప్రభువా, నా ప్రవర్తన మార్చుకోవడానికి సహాయం చెయ్యి ప్రభువా అనేది ప్రార్థించడం తక్కువ. అంటే కుటుంబంలో 4 5 మా కుటుంబస్తుల యొక్క ప్రవర్తన మార్చు ప్రభువా, మా కుటుంబస్తుల యొక్క ప్రవర్తన నీ వాక్యానికి అనుగుణంగా మలుచు ప్రభువా అని చేసేవాళ్ళు ఎవరన్నా ఉన్నారండి? ఎవరన్నా ఉన్నారండి? పిల్లకి పెళ్లి కావాలి, ఇల్లు కట్టాలి, అవి నువ్వు శోధనగా ఇట్టేసుకున్నావు. నీ జీవితానికి ఇల్లు కట్టవలసింది నీ బాధ్యతే, పెళ్లి చేయవలసింది నీ బాధ్యత నిర్వర్తించాలి, కాదంటా లేదు. నువ్వు ఓవర్ ఎగ్జిట్ అయిపోయి అదే జీవితం అనుకొని
దాంట్లో బందీ అయిపోయావు. అదే శోధన అనుకుంటున్నావు. దేవుడు నిన్ను అలా శోధించడు. ఇదిగో మరి దేవునికి ప్రార్థిస్తే ఏమవుతుంది అంటే, ఇదిగో దేవునికి ప్రార్థిస్తే దేవునికి మనకున్నటువంటి బాండింగ్ అనేది రోజు రోజుకి బలపడుతుంది. అలా బలపడినప్పుడు అసలుగా ప్రార్థనలో ఏం అడగాలో మనకే తెలుస్తుంది. అప్పుడు ఈ శోధన నుండి మనకు విజయం పొందుతామండి. ప్రార్థన లేకపోతే అది కూడా దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన, ఈ లోకానుసారమైనటువంటి ప్రార్థనలు కాదు, వాక్చాతుర్యంతో చేసేటువంటి ప్రార్థన కాదు. మీరు యుక్తముగా మీకు ఎలాగ ప్రార్థన చెయ్యాలో మీకు తెలియదు కాబట్టి. యుక్తముగా అంటే ఏం అడగాలి ఏం అడగకూడదో మీకు తెలియదు కాబట్టి ఆత్మయే మీ పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. ఆత్మయే మీ పక్షపున విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే మనం చేసేటువంటి ప్రార్థనలో ఏం లేదు, దేవునికి అనుకూలమైనవి లేదు. దేవునికి అనుకూలమైనవి ఏంటంటే మన ప్రవర్తన మార్చుకోవడం, మన ప్రవర్తన వాక్యానుసారంగా మార్చుకోవడం. ఈ లోకానుసారమైనటువంటి శోధనలు నీ మీద వేసుకోకుండా ఉండటం దేవునికి కావాలి. వాటి నుండి తప్పించుకోవడానికి నువ్వు ప్రార్థన దేవునికి చెయ్యాలి. నీకు అది చేత కావడం లేదు కాబట్టి ఆత్మయే మన పక్షమున. ఎందుకు చేత కావడం లేదండి? మరి గంటలు చేస్తున్నారు, 2 గంటలు చేస్తున్నారు, మంచి వాక్చాతుర్యం చేస్తున్నారు, పరలోకం నుంచి పరలోకానికి కిందకి దింపించేసేంత ప్రార్థనా పరులు ఉన్నారు కదా. మరి ఆ వాక్యం ఎందుకు రాయించాడు? ఆ వాక్యం ఎందుకు రాయించాడు అంటే ప్రార్థనలో ఏముండాలి ఏం ఉండకూడదో తెలియకపోవడం వల్లే నువ్వు ఈ లోక శోధనలకు గురి అవుతున్నావు. అంటే శోధన కాలంలో ఏం చెయ్యాలండి? ప్రార్థన చెయ్యాలి. ఆ ప్రార్థన కూడా ఎటువంటి ప్రార్థన అయి ఉండాలి? మనకు అనుకూలమైనటువంటి ప్రార్థన కాదు, దేవునికి అనుకూలమైనటువంటి ప్రార్థన. మనం కొసర కోసం ప్రార్థన చేస్తాం, అసలు వదిలేస్తాం. మన ప్రార్థనలు ఎలా ఉంటాయంటే దేవుని దృష్టిలో కొసర కోసం. మన షాప్కి వెళ్ళినప్పుడు ఏదైనా కొంటే చిన్నప్పుడు, ఇప్పుడు ఇవ్వడం లేదులేండి, కొసరగా బెల్లం ముక్క ఏదో ఇచ్చారు. మనం కూడా షాప్కి ఎందుకు వెళ్ళేవాళ్ళంటే చిన్నప్పుడు ఆ కొసర ఇస్తారండి. దేవుడి దృష్టిలో ఖచ్చితంగా అలాగే ఉన్నామండి. మనం కొసర కోసం ప్రార్థన చేస్తున్నాం, అసలనే వదిలేస్తాం. రా బాబు, అసలు కోసం చేయండి రా, అసలు కోసం చేసేవాడు ఎవడో లేడు, కొసర ఎక్కువైపోయింది, మీరు అసలులో కొత్త కొసర నేనే ఇస్తాను. అది కాకుండా భక్తి జీవితానికి మొత్తానికి అసలు ఎట్టేసావు అని దేవుడి యొక్క బాధ అండి. ఆయన ప్రార్థించలేదండి. చదవండి ఒకసారి, మార్కు సువార్త 14వ అధ్యాయం చదివాం కదా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 38, 39 వచనాలు. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖముతో మునిగి ఉన్నది. మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగింపమని ఆయనను ప్రార్థించెను. తండ్రి సాధ్యమైతే ఈ గిన్నెను నా నుండి తొలగించు, అయినను నా చిత్త ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే జరగనివని ప్రార్థించును. యేసు చెప్పినటువంటి ఆ గిన్నె ఏమిటి?
భయంకరమైనటువంటి సిలువ శ్రమలు, భయంకరమైనటువంటి శోధన. అది ఎవరి వల్ల కలిగింది? యేసుకి. ఎవరి వలన కలిగినాయి? మన వలన కలిగినాయి. మరి మన పాపముల కొరకు ఆయన మరణించాలి, సిలువ శోధన, సిలువ వేదన పడాలని ఎవరి అభిష్టమాయను? తండ్రి అభిష్టమాయను. కాబట్టి ఇదిగో శోధన వచ్చింది కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఎటువంటి ప్రార్థన? యుక్తమైనటువంటి ప్రార్థన. ఏది అవసరమో అటువంటి ప్రార్థనే. ఆయన నరావతారిగా ఉన్నట్టు కాబట్టి ఆ విధంగా ప్రార్థించాడు. మనము కూడా ప్రార్థన ద్వారానే శోధనను జయించగలమండి. ప్రార్థన కాకుండా ఆ ప్రార్థనలో కూడా యుక్తమైనటువంటి ప్రార్థన ద్వారానే శోధనని. ఏ శోధన అంటే ఏం చెప్పానండి? దేవుడు ద్వారా వచ్చేటువంటి శోధన కాదు, అది ఆయనే తీసివేస్తాడు. కొంతకాలం మనల్ని దానిలో ఉంచి మనం సరైన తర్వాత ఆయనే తీసేస్తాడు. మనం తెచ్చుకునేటువంటి శోధనలోంచి మనం విడిపించబడాలి అంటే దేవునితో బాండింగ్ అనేది ఉండాలి. యేసుక్రీస్తు వారు ఆ సిలువ శ్రమ అనేది ఆయన తెచ్చుకున్నటువంటి శోధన కాదు. అయినా మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి ఆయన ఆ విధంగా ప్రార్థన చేశాడు. మరి ఈ శోధనా కాలం గురించి ప్రిపేర్ అవుతున్నామండి. అసలు శోధనా కాలం ఉందని తెలుసండి. యేసులోకి రండి, అన్ని ఆనందాలే. యేసులోకి రండి, అన్ని సంతోషాలే. ఫిలదెల్ఫియా సంఘంతో దేవుడు ఏం చెప్పాడు? శోధనా కాలం అనేది నీకు వస్తుంది, ఆ కాలంలో నిన్ను ఏం చేస్తాను? నేను రక్షిస్తాను. మరి ఇప్పుడు సంఘాలకు తెలుస్తున్నాయండి శోధనా కాలం ఉందని? తెలియడం లేదు. ఇదిగో శోధనా కాలంలో ఎలా మనల్ని మనం భద్రత చేసుకోవాలంటే ప్రార్థన ద్వారా. రెండవ కాలం చూడండి ఒక్కసారి. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి. చాలండి. సహోదరులారా ఏమంటున్నాడండి? మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష. మన విశ్వాసానికి కలిగినటువంటి పరీక్ష ఏం పుట్టిస్తుందంట? ఓర్పును పుట్టిస్తుందని మీరు ఎరగాలి. అంటే ప్రతి ఒక్కరి విశ్వాసానికి ఏముంటదండి? పరీక్ష ఉంటది. ఇది ఏ కాలము విద్యార్థులకి? ఇది మాత్రమే పరీక్షా కాలమా? ఇది మాత్రమే పరీక్షా కాలమా విశ్వాసకి? విద్యార్థులకంటే ఇదే మాత్రమే పరీక్షా కాలం. మరి విశ్వాసకి 24/7 ఎల్లప్పుడూ పరీక్షా కాలం. దేవుని యందు విశ్వాసం ఎప్పుడు కలిగి ఉంటావు? ఎల్లప్పుడూ కలిగి ఉంటావు, లేకపోతే అప్పుడప్పుడు కలిగి ఉంటావా? ఎల్లప్పుడూ కలిగి ఉంటే ఆ విశ్వాసానికి ఏముంటుందని చెప్తున్నాడు దేవుడు? పరీక్షా కాలం ఉంటుంది. విశ్వాసానికి ఏముంటుందండి? ఎల్లప్పుడూ కూడా అది పరీక్షింపబడుతుంది. అంటే ప్రతి విశ్వాసి జీవితంలో ఏ కాలము ఉంటుందంటే పరీక్షా కాలము ఉంటుంది. మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. కాదండి, 1వ పేతురు చూడండి. 1వ పేతురు 1:7 చూడండి. నశించుపోవు సువర్ణం నశించిపోతుందండి. చాలాసార్లు చెప్పాను. నశించిపోతుందా? ఇప్పుడు
ఇప్పుడు ఇప్పుడు సువర్ణం నశించిపోతుందా, బ్యాటరీ ఎక్కిపోతుందా? చెప్పాలండి. మరి బైబిల్ ఏంటి ఎలా చెప్తుంది? బైబిల్ ఏంటండి ఎలా చెప్తుంది? నశించిపోవు సువర్ణం అంటుంది ఏంటి? ఆ నశించిపోయేదాన్ని మనం దాచుకుంటున్నాం, ఆ నశించిపోయేదాన్ని అలంకరించుకుంటున్నాం. అంటే నువ్వు సువర్ణాన్ని నీ జీవితంలో చాలా చక్కగా చూస్తున్నావు కదా, అది ఎప్పటికైనా సరే ఏమవ్వాలి? నశించిపోవాలి. యేసు వచ్చేటప్పుడు పంచభూతాలు మిక్కిలి వేండ్రంతో ఏమవుతుంది? మరి పంచభూతాల్లో సువర్ణం ఉందా లేదా? అంటే 5 కాదు, భూమి మీద ఉంది కదా, ఉంది కదా. అప్పుడు ఏమవుతుంది? నశించిపోతుంది, లైమ్ అయిపోతుంది, డిస్ట్రాయ్ అయిపోద్ది, మెల్ట్ అయిపోతుంది. అందుకే నశించిపోవు సువర్ణం. బయట ఎలా ఉంది ఇప్పుడు? ఆకాశాన్ని అంటుతున్నటువంటి సువర్ణము. అది ఆకాశాన్ని అంటినా దేన్ని అంటినా సరే ఒక రోజు ఏమవుతుందంటే నశించిపోతుంది. కాబట్టి బైబిల్ చూడండి ఎంత చక్కగా చెప్పిందో. నశించిపోవు సువర్ణము, అటువంటి సువర్ణము అది మంచిదో కాదో మనం ఎలా తెలుసుకుంటాము అంటే అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది. బంగారం పైన మస్టు ఉంటుందండి, మురికి, దాన్ని అలాగేసి వెయిట్ చూస్తే అనుకో ఏమవుద్ది? వెయిట్ ఎక్కువ. అప్పుడు ఏం చేస్తాడు? దాన్ని శుద్ధి చేయడానికి మొత్తం ఏం చేస్తాడు? కొలుములో పెట్టి కాలుస్తాడు. అప్పుడు ఏమవుతుంది? అది అగ్ని పరీక్ష. దాని మీద ఉన్నటువంటి మలినం మస్టి అంతా కూడా ఏమవుతుంది? పోతుంది. అసలుకే నశించిపోయే సువర్ణమే ఎంత ఇలాగ పరిశుద్ధపరచబడుతుంటే దానికంటే అని అన్నాడంటే అది నశించిపోతుంది. అది నశించిపోయేటువంటి సువర్ణమే ఇలా పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధం అంటే వేరేది కదండి, అది పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధపరచబడుతుంది. ఎటువంటి మురికి మస్టు కానీ లేకుండా ఉంటుందని అర్థం. వ్యక్తికి ఉన్నటువంటి పరిశుద్ధత కాదు. మళ్ళీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం. దేనికంటే అమూల్యమైనటువంటి విశ్వాసం? సువర్ణము కంటే అమూల్యమైనటువంటి విశ్వాసం శోధనల చేత. ఏ శోధనలో? ఏ శోధనల చేత పరీక్షకు నిలుస్తుంది? ఇందాక 2 రకాల శోధనలు చెప్పుకున్నాం. ఏ శోధన ద్వారా పరీక్షకు నిలుస్తుంది? లోకానుసారమైనటువంటి శోధనలు, మనకు మనం తెచ్చుకున్న శోధనలా, లేకపోతే దేవుడు పెట్టినటువంటి శోధన వల్ల పరీక్షకు నిలుస్తుందా? దేవుడు పెట్టినటువంటి శోధన వలనే పరీక్షకు నిలిచినదై అటువంటి ఆ పరీక్షాకారు ప్రతి విశ్వాసికి ఉంటుంది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు పరీక్ష పాస్ అయిన వారికి ఏముంటదంటే మెప్పును, మహిమయు, 24 క్యారెక్టర్స్ అండి. చూడండి క్వాలిటీ ఎలా ఉంది. ఇప్పుడే మొత్తం అంతా కూడా శుభ్రం చేసేయండి అగ్నిలో కాల్చి అని మనం ఎంత చక్కగా చూపించుకుంటాం బంగారాన్ని. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తీర్పు దినాన్న అలాగే మనల్ని చూపిస్తాడు. ఎవరికి? దేవదూతలకి, తండ్రికి గర్వపడతాడు ఆయన. ఇదిగో నా బిడ్డ 24 క్యారెక్టర్స్. 24 క్యారెక్టర్స్ అంటే బంగారం అతి శ్రేష్టమైనటువంటి మేలిమి కేడియం, మేలిమి బంగారం, అపరంజి. బైబిల్లో అదే ఆ పదం కూడా ప్రయోగించబడింది కదా, అపరంజి. ఇదిగో నేను కల్పించినటువంటి అనేక శ్రమల ద్వారా పరీక్ష గెలిచి ఇదిగో వచ్చాడు. వచ్చి ఇదిగో ఏం పొందుతున్నాడంట? మెప్పును, మహిమయో, ఘనతయో. అదిగోండి దేని వల్ల కలుగుతాయి మనకి? దేవుడి ద్వారా. నువ్వేవో దేవుడికి 100 కోట్లు ఇచ్చేస్తే మెప్పు కలగదు, మహిమ కలగదు, ఘనత కలగదు. దేని ద్వారా కలుగుతుందంటే నువ్వు పరీక్షకు నిలిచి నీ విశ్వాసం పరీక్షించబడినప్పుడు మాత్రమే బలా నమ్మకమైనటువంటి దాసుడా. ఇంకో బ్యాచ్ ఉంది,
వాళ్ళని ఏమంటాడు? ప్రభు నీ నామమున మేము అద్భుతములు చేయలేదా? నీ నీ నామమున దయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామములు అది చేయలేదా, ఇది చేయలేదా అంటే వాళ్ళకి మహిమ గాని, ఘనత గాని, మెప్పు గాని దొరకదు. అక్రమం చేయు వారలారా నా యొద్ద నుండి, ఎందుకంటే వీరంటే పరీక్షలో ఏమయ్యారంటే పాస్ అయ్యారు. వీరు ఆ పరీక్ష రాయలేదు, పరీక్షలోకే రాలేదు. వాళ్ళ జీవితం అంతా అద్భుతాలు, వాళ్ళ జీవితం అంతా ఆశ్చర్యకార్యాలు, వాళ్ళ జీవితం అంతా కూడా వాటిని వీటిని వెళ్ళగొట్టడం, మనసులో ఉన్నటువంటి దయ్యాన్ని కాకుండా. అలా పరీక్షలోనే లేరు. మీరు పరీక్ష రాసినట్టు నేను అసలు ఎరగను అని ఏమన్నాడు? నా యొద్ద నుండి తొలగి పోండి. అంటే ప్రతి విశ్వాసి యొక్క విశ్వాసము పరీక్షకు నిలుస్తుంది. ఆదికాండం 22వ అధ్యాయం 1-2 వచనాలు. ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును ఏం చేశాడండి? పరిశోధించాడంట. ఎలా పరిశోధించాడు? అబ్రహామా పిలవగా అతడు చిత్తము ప్రభువా నేను. అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అంటే ఇస్సాకును దహన బలిగా అర్పించమని దేవుడు ఎవరిని అడుగుతున్నాడు? అబ్రహాముతో. పైన రాయబడింది ఏంటంటే అబ్రహామును దేవుడు పరిశోధించాడంట. ఎలా పరిశోధించాడు? పరీక్ష ద్వారా పరిశోధించాడు. అసలుకి నా కొరకు తన గారాలి పట్టి అయినటువంటి ఇస్సాకుని ఇస్తాడా లేదా అని ఏం చేశాడు? పరీక్షించాడు. ఇస్తాడని దేవుడు తెలుసా లేదండి? మరి ఎందుకు చేశాడు? మళ్ళీ ఇప్పుడు బాగా చదివేవాడు పాస్ అవుతాడు మనకు తెలుస్తుంది లేదా? మళ్ళీ ఎందుకు పెట్టాడు? ఎందుకు పరీక్ష పెట్టడం? వాడికి అవసరం లేదు కదా. నిలవాలి, పరీక్షకి ఏమవ్వాలి? నిలవాలి. అందుకే అబ్రహాముకి దేవుడు ఏం చేశాడంటే పరీక్ష పెట్టాడు. అంటే ప్రతి విశ్వాసి జీవితంలో అతని యొక్క విశ్వాసం దేనికి నిలుస్తుందండి? పరీక్షకు నిలుస్తుంది. అంటే ప్రతి విశ్వాసి జీవితంలో ఏ కాలం ఉంది? పరీక్షా కాలం ఉంది. ప్రతి క్షణము కూడా మనకి పరీక్షా కాలమే. ఎన్ని కాలాలు చూసామండి? 2 కాలం. ఒకటైతే శోధనా కాలము, 2 భక్తులు నిలిచారా లేదా? ఒక్కొక్కసారి దేవుడు నిన్ను ధనం ఇచ్చి పరిశోధించవచ్చు. ఒక్కొక్కసారి ధనము లేకుండా నిన్ను చేసి పరీక్షించవచ్చు. ఉన్నాయా లేదా బైబిల్ ఎగ్జాంపుల్? ధనవంతుడికి ఏమో ధనం ఇచ్చి పరీక్షించాడు, లాజరుకేమో దరిద్రతనిచ్చి ఆ దరిద్రత ఏమైపోయింది? పరీక్షకు నిలబడి బలా నమ్మకమైన దాసుడా. మరి ఈ ధనవంతుడు ఈ ధనం ఇచ్చాడు, ఏమైంది? నరకంలో యాతన పడ్డాడు. అంటే వేదనకరమైన స్థలంలో వేతన పడ్డాడు. అలా అని ధనవంతులందరూ కూడా నరకానికి వెళ్ళిపోతారని కాదు. అబ్రహాము ధనవంతుడే, మరి ఏమయ్యాడు? పరలోకానికి అర్హుడా కాదా? దేవుడు ఏం చేస్తాడంటే ధనాన్నిచ్చి నిన్ను పరీక్షించవచ్చు. ఒక్క ధనం మాత్రమే కాదు, ధనానికంటే విలువైన సమయం. నీకు ఒక్కొక్కసారి సమయాన్ని కూడా ఇచ్చి దేవుడు పరీక్షించు. సమయం రాగానే మనం ఎక్కడ ఎత్తుకుపోతాం? సినిమాకు. మరి అది కూడా పరీక్ష. సమయం రాగానే ఎక్కడ ఎత్తుకుపోతాం? సీరియల్కి అతికిపోతాం. సమయం రాగానే మన ఏలు ఇలాగ అంద బైబిల్, ఇలాగ అంటారు.
ఇలా ఇలా అనడానికి ఇలా అనడానికి దీని మీద ఆధారపడి ఉంది మన జీవితం. ఇలా అన్నామనుకో ఏమవుతుంది? పరీక్ష ఫెయిల్. అదే బైబిల్ ఇలా అన్నామనుకో ఏది ఇష్టపడతామండి? ఇలా అనడానికా ఇలా అనడానికా? దేవుడు ధనాన్ని ఇచ్చి నిన్ను పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి ధనము లేకుండా చేసి నిన్ను పరీక్షిస్తాడు. సమయం ఇచ్చి పరీక్షిస్తాడు. ఒక్కొక్కసారి సమయం తీసివేసి కూడా బిజీ షెడ్యూల్లో కూడా నేను ఏం చేస్తాడు? పరిశీలిస్తాడు. ఇటువంటి పరీక్షాకాలం ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి ఉంటది. కానీ మనం అర్థం చేసుకోమంతే. ఇదిగో వేసవి కోసం సిద్ధపడిపోతున్నాం. ఇదిగో శీతాకాలం కోసం సిద్ధపడిపోతున్నాం. మరి శోధనాకాలం గురించి, పరీక్షాకాలం గురించి సిద్ధపడేది. ఇదిగో మేఘం మీద వచ్చేస్తున్నాడు, మహిమ మేఘం మీద. మహిమ మేఘం మీద కూడా నన్ను ఎక్కించుకొని తీసుకుని వెళ్ళిపోతాడు అని భ్రమలో బ్రతుకుతున్నారు. ఏం చేస్తారండి? భ్రమలో బ్రతుకుతున్నారు. ఇక మూడో కాలం కూడా చూసి ముగించుకొచ్చింది. దానికి ముందు ఒక్కసారి యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం ఒక్కసారి చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం. సహించిన వారిని ఈ సహనం గురించి ఎందుకు చెప్తున్నానంటే, పరీక్షా కాలంలో ఏమి ఉండాలి అంటే ఖచ్చితంగా విశ్వాసం, సహనం రెండు ఉండాలి. పరీక్షా కాలంలో విశ్వాసం, సహనం. ఈ విశ్వాసానికి, సహనానికి ఇద్దరు భక్తుల గురించి చెప్తానండి. ఆ ఇద్దరు భక్తులు కూడా పరీక్షను ఎదుర్కొన్న వాళ్ళే. ఇదిగో పరీక్షా కాలంలో విశ్వాసం కలిగిన వాడు అబ్రహాము. నా కుమారుడిని ఇచ్చేసినా సరే దేవుడు మృతుల్లో నుండి నా కుమారుడిని సజీవుడిగా చేస్తాడని విశ్వాసంతో ఇచ్చేసాడు. ఇదిగో పరీక్షా కాలంలో నేను ఏమైపోయినా పర్వాలేదు అని సహనం చూపించాడు. ఎవరు? యోబు. అంటే పరీక్షా కాలంలో ఏం కలిగి ఉండాలి? మెయిన్ విశ్వాసము, సహనం. భక్తుల జీవితం ఉదాహరణగా ఉందా లేదా? అందుకే ఎక్కడో పాత నిబంధనలో జరిగినటువంటి చరిత్రను కొత్త నిబంధనలో గుర్తు చూస్తూ మీరు యోబు యొక్క సహనం గురించి వింటిరి కదా అన్నాడంటే, ఇదిగో పరీక్షా కాలంలో యోబు ఏమి చూపించాడు? సహనం. పరీక్షా కాలంలో అబ్రహాం ఏం చూపించాడు? విశ్వాసం. మీ పరీక్షా కాలంలో కూడా మీరు విశ్వాసము, సహనం కలిగి ఉండాలి. శోధనా కాలంలో ఏం కలిగి ఉండాలి? ప్రార్థన కలిగి ఉండాలి. ఇప్పుడు మూడవ కాలం చూడండి. సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. చదవండి. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద ఏమిచ్చాడంటే దేవుడు? విజయం ఇచ్చాడంట. విజయంలో ఎలా ఉంటాం మనం? సంతోషం. ఏంటండి? విజయంలో ఎలా ఉంటాం? ఇంతకీ ఎవరికి ఇచ్చాడు విజయం? దావీదుకి ఇచ్చాడండి. విజయం ఇచ్చాడు. చదవండి ఒకసారి మళ్ళీ. యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి, చూడండి, విజయము నెమ్మది కలుగ చేసిన తరువాత, చాలండి, ఏమిచ్చాడంటే దావీదుకి నలుదిక్కుల విజయం ఇచ్చాడంట, నెమ్మది ఇచ్చాడంట. మనకి విజయము నెమ్మది కలగగానే మనకు వచ్చేది ఏంటండి? సంతోషం, ఆనందం. అంటే ప్రతి భక్తుని జీవితంలో కూడా సంతోష సమయం ఉంటుందా లేదా? సంతోష కాలం ఉంటుందా లేదా? నెమ్మది కాలం ఉంటుందా లేదా? ఇదిగో దావీదుకి విజయం ఇచ్చి సంతోషింపజేశాడు. ఇదిగో నెమ్మది కాలాన్ని ఇచ్చి సంతోషింప చేశాడు.
అంటే ప్రతి విశ్వాసి జీవితంలో సంతోషకాలం ఉంటుంది. ఇది చాలా ఇష్టం కదండి మనకి. శోధనాకాలం మనకి అనవసరం, పరీక్షాకాలం మనకి అనవసరం, సంతోషకాలం మాత్రం అవసరం. అది కూడా భూమి మీద సంతోషకాలం అంటే మరింత ఇష్టం. మరి దేవుడు భూమి మీద సంతోషకాలాన్ని ఇస్తాడు. ఎందుకంటే ప్రసంగి గ్రంథంలో రాయబడింది, దేవుడు మన జీవితానికి ఏం జతపరిచాడట? ఏం జతపరిచాడండి? సుఖ దుఃఖాల్ని జతపరిచాడు. అంటే దుఃఖం తర్వాత సుఖం, సుఖం తర్వాత దుఃఖం. ఎడ్ల బండికి 2 చక్రాలు లాంటివి సుఖ దుఃఖాలు. మానవ జీవితం అనే బండికి 2 చక్రాలు లాంటివి సుఖ దుఃఖాలు. అంటే దేవుడు శోధనా కాలము మరియు పరీక్షా కాలంతో పాటు సంతోష కాలాన్ని కూడా నీ జీవితంలో ఇస్తాడు. మరి ఆ సంతోష కాలంలో ఏం చెయ్యాలి? వాగ్దానాలు చేసేలా చూడండి. సంతోష కాలంలో కూడా కొంతమంది ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ముప్పు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఏదైనా సంతోషం రాగానే బడ్డీ ఏం చేస్తాం? స్పీడ్గా తోలేస్తాం. ఏదైనా సంతోషం రాగానే ఇవ్వకూడని మాట కూడా ఇచ్చేస్తాం. అర్థమైందండి? అందుకే సంతోష కాలంలో కూడా ఎలా ఉండాలో దేవుడు మనకు బైబిల్ ద్వారా నేర్పించాడండి. బైబిల్ ద్వారా చాలా మంది అండి మిమ్మల్ని సంతోషింపజేసేసి మీ దగ్గర నుండి పని జరిగించుకుంటారు. ఎలా సంతోషింపజేస్తారంటే, నీ అంతటోడు లేడు, నువ్వు అంత గొప్ప, ఎంత గొప్ప అనగానే నువ్వు నూనెలో పూరిలాగా ఏమొచ్చేసావు? సంతోషం వచ్చేసింది. ఆ సంతోషంలో ఇంక నువ్వు వాడికి ఏదో ఒక మాట ఇచ్చేస్తావు. తద్వారా నీకు ఏమవుతుంది? దేవుడిచ్చేటువంటి సంతోషం అటువంటి సంతోషం కాదు. ఆయన నీ దగ్గర నుంచి ఏమీ ఆశించడు. అయినా నీకు ఏమిస్తాడు? సంతోషం ఇస్తాడు. సంతోషకాలం ఖచ్చితంగా నీ జీవితంలో ఉంటుంది. మనం గ్రహించం. మనకి సంతోషకాలం అంటే మనకి అన్ని సదుపాయాలు ఉండి అందరికంటే గొప్పవాడిగా ఉండడం అంటే సంతోషం కదండి. భయంకరమైన వ్యాధులు గతంలో వచ్చినాయి. వాటి నుండి బట్ట కట్టి ఇప్పటికి నువ్వు సజీవంగా ఉన్నావంటే సంతోషించాలా లేదా? నీకన్నా ఆరోగ్యవంతులు వెళ్ళిపోయారు, నీకన్నా గొప్పవారు వెళ్ళిపోయారు. అయినా నువ్వు భూమి మీద ఈ కోణంలో మనం ఆలోచించము. సంతోషం అంటే మనకి ఏంటంటే ఎప్పుడు మనకు సకల సదుపాయాలు ఉంటే అప్పుడే. కానీ పౌలు ఏమన్నాడు? శ్రమల్లో సంతోషం వెతుక్కున్నాడు. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించుడి. మరి సంతోష సమయంలో ఏమి చెయ్యాలి, మనల్ని మనం ఎలా మార్చుకోవాలి అని ఆలోచిస్తూ ప్రభునందు ప్రియులారా, కీర్తనల గ్రంథం 105వ సంకీర్తన 1వ వచనం. ఇదిగో సంతోషము రాగానే ఏం చేయాలంటే కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని ఏం చేయాలంటే మనకి సంతోషం లేకపోతే దావీదుకి ఇచ్చినట్టు ఏదైనా విజయాన్ని ఇచ్చి సంతోషించాడంటే వెంటనే మన నోటంట వచ్చేటువంటి మొదటి మాట ఏమిటంటే కృతజ్ఞత కాదు, స్వయం కృషి. నీ విజయానికి ఉన్నట్టు వెనకాల కారణం ఏంటంటే దేవుడు అని చెప్పి ఆయనకు కృతజ్ఞత చెల్లించవు. నువ్వు ఏమంటావు? స్వయం కృషి. ఏంటంటే స్వయం కృషి అంటావు. ఏ సమయంలో? దేవుడు నీకు విజయాన్ని ఇచ్చినటువంటి సమయంలో నువ్వు ఏం చేస్తావంటే బోర్లా పడిపోతావు. ఆయనకు కృతజ్ఞత చెల్లించాలి. ఆయన నామాన్ని సంతోష సమయంలో నువ్వు ప్రకటించాలి. జనముల్లో ఆయన కార్యాలని నువ్వేం చెయ్యాలంటే తెలియచేయాలి.
ఆయన గూర్చి పాడాలి అంట, ఆయన గూర్చి కీర్తించాలంట. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని కూడా సంతోష సమయంలో నువ్వు సంభాషించాలంట. చేస్తున్నామండి. సంతోష సమయంలో నువ్వు ఇలాగ ఉండాలి అని దేవుడు పెట్టాడు. ఆయన పరిశుద్ధ నామను బట్టి ఆయన గురించి సంభాషిస్తామండి మనం. అసలుకి ఆనందం వచ్చినప్పుడు ఆయన ఊసే లేదు, అంతా నా స్వయం కృషే. ఆయన గురించి పాటలు పాడతామండి, కీర్తనలు పాడతామండి. మరి ఇశ్రాయేలు ఎర్ర సముద్రం దాటగానే ఏం చేశారు? పాట పాడారు, దేవుడికి కీర్తన పాడారు. అది పాత నిబంధనలో కూడా మనం చూడగలం. కొత్త నిబంధన ఏమి చెబుతుందో చూడండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషం కలిగిన అతడు కీర్తనలు పాడవలెను. నీకు ఏదో విజయం వచ్చింది అనగానే సంతోషం కలిగింది, వెంటనే దేవుడికి కీర్తన పాడతామండి? పాడతామా? విజయం సాధించడానికి నేను ఎంత కష్టపడ్డాను, లేకపోతే నా యొక్క శక్తి ఏంటి, నా యొక్క యుక్తి ఏంటో అందరికీ తెలియాలనుకుంటా. అందరికీ తెలియాలనుకుంటా. కానీ ఆయనకి కృతజ్ఞత చెల్లించు. తెలుస్తామండి. ఆయన నామాన్ని ప్రచురం చెయ్యం, కనీసం కీర్తన కూడా పాడం. ఆయన గురించి అసలు సంభాషించము. ప్రచురం చెయ్యాలంటే ఆయన నామాన్ని ఏం చేయాలంటే సంతోష సమయం, సంతోష కాలం నీకు ఇచ్చినందుకు ప్రచురం చెయ్యాలంట. ప్రభునందు ప్రియులారా, మరి ఇలాగ చేస్తున్నామా? కేవలం సంతోష సమయంలోనే మనం కీర్తనలు పాడాలండి? అపోస్తుల కార్యం 16వ అధ్యాయం అనుకుంటా 25వ వచనం చూడండి. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునితో ప్రార్థించుచు. అటువంటి పాత నిబంధన ఏం చెప్పిందండి? మీకు సంతోష సమయంలో కీర్తనలు పాడమని చెప్పింది. అర్థమైందండి? ఇశ్రాయేలు దాటగానే వారు ఏం చేశారు? పాటలు పాడారు. 105వ కీర్తనలో ఏమంటున్నాడు? కీర్తనలు పాడండి. కొత్త నిబంధన ఏం చెప్పింది? ఒక్క సంతోష సమయంలో మాత్రమే కాకుండా మీ భక్తిని ఎలా అలవర్చుకోవాలంటే, ఇదిగో శ్రమ కాలంలో కూడా మీరు వస్తాయండి. మనకు శ్రమ కాలంలో మరి ఎగ్జాంపుల్గా పెట్టాడా లేదా పౌలు శీలని? ఏవైనా వెంటనే శ్రమకాలంలో కీర్తన వాళ్ళకి ఎలా పాడబుద్ధి అయ్యిందండి? వాళ్ళకి బాధల్లో ఒకసారి ఆలోచించండి. అంటే వారి జీవితంలో సంతోష సమయం అయినా, కష్టం నష్ట సమయాల్లో అయినా సరే వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి పాటల ద్వారా కీర్తించారు. ఆయన నామాన్ని ఆ చెరసాలలో ఏం చేశారంటే ప్రచురించారు. వెంటనే ఏమైనా చెరసాల బద్దలాసిపోయింది, భూకంపం వచ్చింది. సంతోష సమయంలో ఏం చేయాలంటే కీర్తనలు పాడాలి. ఇదిగో దేవుడి వలనే నాకు ఈ విజయం వచ్చింది అని నువ్వు సాక్షిగా నిలబడాలి. ఇప్పుడు ఆయన నీకు సంతోషం ఇచ్చినప్పుడు. కానీ మన సాక్ష్యాలు ఎలా ఉంటాయి? ఇదిగో గేదె తప్పిపోయింది, దొరికింది, ఇదేనా సాక్ష్యం? మీకేది తప్పిపోవాలి, మీకు దొరకాలి, మేము కూడా వచ్చి సాక్ష్యం. అంటే సాక్ష్యం చెప్పడం తప్పు అని నేను అంటలేదు. ఆ సమయాన్ని ఈ లోకానుసారమైనటువంటి సంగతులే చెప్పి మనం ఏం చేస్తున్నాం? వృధా చేస్తున్నాం. కొంతమంది సాక్ష్యాలు చాలా చక్కగా ఉంటాయండి.
దేవుడు నా జీవితంలో నన్ను ఆధ్యాత్మికంగా ఎలా నడిపించాడు అంటే, నేను ఒకప్పుడు భ్రష్టుడిగా ఉండేవాడిని. కానీ బైబిల్ గ్రంథాన్ని ఎప్పుడైతే పఠిస్తూ ఉన్నానో నాలో మార్పు వచ్చిందని, ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చాలా చక్కగా చెప్తారు. అటువంటి సాక్ష్యాలు యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు. కానీ ఈ లోకానుసారమైనటువంటి సాక్ష్యాలు నువ్వు చెబుతూ విశ్వాసాన్ని బలపరుచుకుంటూ అనేకులను బలపరుస్తున్నావు అనుకో, దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. ఏది ఉన్నా లేకపోయినా పర్వాలేదు, నా దేవుడు నన్ను నడిపిస్తాడంటే అది ఎంత గొప్ప సాక్ష్యం. బ్రతుకుడి క్రీస్తే చావైతే మేలంటే అది ఎంత గొప్ప సాక్ష్యం. అంటే అక్కడ సమయాన్ని వృధా చేసేస్తారు. ఈ మధ్యన సాక్ష్యాలు ప్రసంగాలు అయిపోతున్నాయండి. సాక్ష్యాలు అసలు ప్రసంగాన్ని ఏం చేస్తారు, డామినేట్ చేసేస్తున్నాయి. క్రీస్తు సాక్ష్యాన్ని మొత్తానికి చెడగొడుతుంది. ఆధ్యాత్మిక జీవితాన్ని పెంపొందించే సాక్ష్యం అయితే చెప్పించవచ్చు, తప్పేమీ కాదు. తెలిసి తెలియకుండా ఇక్కడికి వచ్చేసి ఏదో ఒకటి సాక్ష్యం చెప్పాడో కాదు. ఆయన నామాన్ని సంతోష సమయంలో ఏం చేయమన్నాడు, ప్రచురం చెయ్యాలి. ఆ ప్రచురం చేయడమే సాక్ష్యం. అంతేనండి. ఎవరికి ప్రచురం చేస్తాం, మనుషులకు ప్రచురం చేస్తాం. ఎలా ప్రచురం చేస్తాం, సాక్ష్యం రూపంలో ప్రచురం చేస్తాం. అది ఎటువంటి సాక్ష్యం అయి ఉండాలంటే, వాడి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని చూసి మరొకడు మారేలాగా ఆ సాక్ష్యం ఉండాలి. ఆయన ఆశ్చర్య కార్యాల గురించి నువ్వేం చేయాలి, సంభాషించాలి. మరి సంతోష కాలంలో ఈ విధంగా సిద్ధపడుతున్నాయి. ఎలాగా, మన సెలబ్రేషన్స్ వేరేగా ఉంటాయి. మేకడేసే సంతోషం రాగానే కోడిని కోసే, ఇదా దేవుడు కోరుకున్నది. సంతోష సమయం, ఆ కాలానికి నువ్వు ఎలా మారిపోవాలంటే కీర్తనలు నువ్వు పాడాలి. ఏంట్రా పాటలు పాడుతున్నావు, మంచి హుషారుగా ఉన్నావు అంటే వాడు ఏం చెప్తాడు, హుషారుగానే ఉన్నాను, నా జీవితంలో మంచి జరిగింది. అలాగే నువ్వు దేవుడు పాటలు పాడుతుంటే ఎవరన్నా అడిగితే, ఇదిగో దేవుడు నాకు మేలు చేశాడు అని నువ్వు చెప్తే ఆయన నామాన్నే ఒరే, నువ్వు ఇంత బాధలో ఉండి కూడా దేవుడిని పాటలు పాడుతున్నావు ఎలా సాధ్యం అంటే, దేవుడు ఆ స్థైర్యాన్ని నాకు ఇచ్చాడు అని నువ్వు చెప్పగలిగితే అది కూడా గొప్ప సాక్ష్యమే. ఆయన నామాన్ని ప్రచురించినట్టే, ఆయన గురించి సంభాషించినట్టే. ఇటువంటి సంభాషణలు ఉన్నాయండి. అందుకే మీ సంభాషణ ఎలా ఉండాలి అంటే, ఉప్పు వేసినట్టు కృపాసహితమైనది ఉండాలి. కానీ మనం సంభాషణ ఎలా ఉంటుంది అంటే, ఇతరులు చూసి నవ్వుకునేలాగా ఉంటాయి. గ్యాస్ అయిపోయిందండి, ఫోన్ చేశారండి, వచ్చేసిందండి. ఏటీఎంలో ఈ సంభాషణలు ఏంటి, ఈ సంభాషణలన్నీ ఏంటి, ఆవిడకి ఏటీఎంలో డబ్బులు పడిపోయినప్పుడు సంతోషం కలిగేసింది, గ్యాస్ బండ వచ్చేసినప్పుడు సంతోషం కలిగేసింది. ఆ సంతోష కాలంలో ఆవిడ ఏం చేసిందంటే, ఇదిగో రాంగ్ సాక్ష్యం చెప్పేసి, బైబిల్కి విరుద్ధమైనటువంటి సాక్ష్యం చెప్పేసింది. అందుకే సంతోష కాలంలో నువ్వు ఏం చేస్తున్నావు జాగ్రత్తగా చూసుకో. నిన్ను నువ్వు ఎలా మార్చుకుంటున్నావో, త్వరపడిపోయి నష్టాన్ని చేకూర్చుకుంటావేమో, కీర్తనలు పాడు దేవుడికి. అప్పుడు నీ మనసు నెమ్మదిస్తుంది. అలా నెమ్మదించినటువంటి స్థితిలో నువ్వు దేవుడి గురించి అనేకులకు ప్రకటించు. జనముల్లో ఆయన కార్యములను తెలియచే. వచ్చినాయండి 3 కాలాలు. ఏ కాలాలు, శోధనా కాలము, పరీక్షా కాలము, సంతోష కాలము. ఈ కాలాలకు తగ్గట్టు మన విశ్వాస జీవితాన్ని ఎలా మలుచుకోవాలో తెలుసుకున్నాము. చివరిగా ఆదికాండం 8వ అధ్యాయంలో దేవుడు ఒక చక్కని మాట చెప్తున్నాడు. 22వ వచనం చూడండి.
భూమి నిలిచి ఉన్నంత వరకు నోవాహు ఆ వేద కాలమును కోత కాలమును అంటే విత్తు కాలము కోత కాలము గ్రీష్మకాలం అంటే అదే కాలం అండి. వేసవి కాలం వేసవి శీతాకాలమును రాత్రి వంగలను ఉండక మానవు. మనిషికి ఈ 3 కాలాలు ఉండక మానవు అని దేవుడు తన హృదయంలో అనుకుని మనిషికి ఈ 3 కాలాలు ఏంటండి శీతోష్ణ స్థితి అంటే ఏ సీజన్కి తగ్గట్టు అది మార్పు చెందడం ఉండక మానందో అని దేవుడు తన హృదయంలో అనుకున్నాడు. ఏంటండి మరి ఈ కాలాలు ఇప్పుడు దేవుడు అనుకున్నాడు కదా హృదయంలో, మరి ఆయన అనుకున్నట్టే ఉండాలి కదా. ఏంటి వేసవకాలం అనుకున్నట్టే ఉండాలి, శీతాకాలం అనుకున్నట్టే ఉండాలి, వర్షాకాలం అనుకున్నట్టే ఉండాలి. కానీ ఇప్పుడు వర్షాకాలంలో ఎండలు, శీతాకాలంలో వర్షాలు, వర్షాకాలంలో ఎండలు. ఎందుకు మారిపోయి? మరి దేవుడు ఒకసారి నిర్దేశించాడు కదా. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచ్చిన. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 24-25 వచ్చిన. వారు రండి మన దేవుడైనటువంటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున ఏ సీజన్లో అయితే ఆ సీజన్లో కురిపించువాడు గనుక నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని మీ దోషమును వేటి క్రమమును కాలాల యొక్క క్రమాన్ని ఎవరి దోషములు? మనుష్యుల దోషములు. మీ దోషములు, మీ పాపమనే భయంకరమైనటువంటి దోషం ప్రకృతిలో ఇదిగో శీతోష్ణ స్థితి యొక్క స్థితిగతులను ఏం చేసింది? మార్చేసింది. మీకు మేలు కలిగి ఉండటకు, మీకు మేలు కలగడం లేదా దానికి కారణం ఏంటంటే పాపాలే. అంటే మనం ఎంత భ్రష్టులో ఆలోచించండి. శీతోష్ణ స్థితి యొక్క స్థితిగతులనే మార్చేసాము. ఏంటి? భౌతికంగా మనకి దేవుడు సెట్ చేసినటువంటి శీతోష్ణ స్థితి యొక్క స్థితిగతులను మార్చేసాం. మరి ఆత్మీయంగా పెట్టినటువంటి కాలాలు ఉన్నాయి. శోధనాకాలం, పరీక్షాకాలం, సంతోషకాలం. మరి దీని స్థితిగతులు ఏమైనా మారుస్తున్నారు? అలాగే ఈ కాలాలు ఉన్నాయనే తెలియవు. మరి దీని యొక్క స్థితిగతులు కూడా మార్చేస్తాం లేదా? దేనివల్ల? మన పాపం వలన, మన దోషం వలన, మన అతిక్రమము వలన. ఇదిగో భూమి నిలిచి ఉన్నంత వరకు వేసవకాలం, శీతాకాలం, వర్షాకాలం ఉంటుంది. నువ్వు విశ్వాసిగా జీవించినంత కాలము కూడా శోధనాకాలం ఉంటుంది, పరీక్షాకాలం ఉంటుంది, సంతోషకాలము ఉంటుంది. ఇదిగో సిద్ధపడు అని దేవుడు మనకి ఈ వర్తమానం ద్వారా తెలియచేశాడు. ఇక నిర్ణయం మీదే. ప్రార్థన చేసుకుందాం.